అవుతారాలు ఏమన్నా మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఇంకా వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే వేరే అతని పరిస్థితి బాగాలేక 1 ఎకరం 5,000కి అమ్మేస్తున్నాడు. నువ్వు పెద్ద మనిషి లెక్క రేట్ తగ్గిస్తే నీకు వాటా నాకు వాటా ఉంటా అని చెప్పి జోడిమియా బ్రెస్ట్ మీద టైపు మీ ఇద్దరం ఆ తోటలోకి పోవడము, ఆ స్థలం గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి రావడం. ఆ వ్యక్తి ఎవరో కదండి, మీరు ఆల్రెడీ చూశారు. మొబైల్ దొంగతనం చేస్తే పట్టుకున్న అబ్బాయి, డబ్బులు ఏదో పడిపోయింటే చిల్లర అది పట్టుకున్న అబ్బాయి. సో మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్తో పాటు ఖచ్చితంగా చేస్తున్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తారనుకో మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. ఊరోలే నీకెందుకు వానమ్మ లెక్క సంపాదించే చూడరా అంటే వాళ్ళు వీడోడు వాటికి పోరా 5 ఎకరాలు మళ్ళీ 5 ఎకరాలు తక్కువకి 5 ఎకరాలు 5,000 ఉంటున్నావు. 5 ఎకరాలు 5,000 కాదు, ఎకరా 5,000. ఎకరా 5,000 ఎకరా 5,000 ఎకరా 5,000 5,000కి ఇస్తాడు. కొండ గొర్రెరా నాయన. ఎవరోలే 5 ఎకరాలు 5,000 చెప్పినాడు. దాంట్లో ఇంకా తగ్గించేది కూడా తగ్గించు. నేను 3 తీసుకుంటా, నువ్వు 2 తీసుకో. నేను 3 తీసుకుంటా, నువ్వు 2 తీసుకో. కాకృతి పార్టీ పట్టుకొచ్చింది ఎవడు? ఎకరా తీసుకో కాల్చుంటే. ఎవరు కొనేది ఎంత తెంపుతావు? రేటు ఎంత తెంపుతావు? నేను తెంపుతారు. మళ్ళా మాట జారేది తిక్క తిక్క మాట్లాడేది. మళ్ళా మనకి కొద్దిగా తేడా వచ్చిందని తెలిసినా కూడా మనకి ఎవడోడు కొనేస్తాడు. 5 ఎకరాలు హౌస్ కట్టుకుంటా. 5 ఎకరాల మందికే హౌస్ కట్టుకుంటా. 5 ఎకరాల మందికే నేను వాచ్మ్యాన్ గా పెట్టుకుంటా. నీళ్లు పెట్టి నీళ్లు పోసేకి ఏంటి పెట్టుకొని నేను బట్టే నీ పక్కన వేరే ఇస్తా. ఇది మంచి నేలరా. వద్దు, నాకే కావాల. ఎవడు చెప్పమంటే చెప్పు సాబే. వద్దా గొర్రెల కాపర్ ఆడొస్తాడు చూడు, రెడ్ ప్యాంట్. వస్తాడులే, నువ్వు తెలుసొద్దు. నేనేం చెప్తానంటే ఈయన పెద్ద బిగ్ షాట్. బిగ్ షాట్ అంటే పెద్దగా వేసుకుంటాడు షాట్ అని. షాట్ అంటే పెద్దగా వేసుకుంటాడు షాట్ అని. బిగ్ షాట్ నువ్వు ఏందనుకుంటున్నావు? పెద్ద షాట్ వేసుకుంటాడు మామూలుగా అని చెప్తా. పెద్ద ఉన్నోడు అని చెప్పు. ఎవరు ఉన్నోడని చెప్తా, నువ్వు ఉన్నోడు లెక్క బిహేవ్ చేయి. ఆ ఫేసు ఆ జుట్టు చూస్తా అని చెప్పేస్తారు. ఏమే బఠానీలు అమ్ముకునేవాడని. ఫేసు ఆ జుట్టు చూస్తా అని చెప్పేస్తారు. ఏమే బఠానీలు అమ్ముకునేవాడని. వాడు ఎవరు? సైకో ఊన్లే ఇడిచిపెట్టాడు. మన చేతిలో ఉన్నాడు. మనము ఇప్పుడు అమ్మేది వాడు, కొనేది మనం. బండి ఆడబెట్టి ఆ గొర్రెల కాడు ఉన్నావు. ఎవరైనా వస్తారేమో, నువ్వు పిలుచుకొని వస్తాను. ఈయనదే. ఇతనేమో మామూలుగా అయితే చాలా స్థలాలు అయితే కొన్నాడు. ఇప్పుడు 7 కొన్నావు నువ్వు? ఆడ మనం బికాస్ కాడ మన చిత్రపతి దగ్గర దగ్గర పనికి పోయిండేది కాదు, స్థలం పోయిండేది. పనికి పోయిండేది కాదు, స్థలం పోయిండేది. 4 ఎకరాలు ఏం తీసుకొని పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నాడు. ఈ మామూలు ప్లాస్టిక్ బయట పడేసి ఉంటారు చూసినావా? ఆ ప్లాస్టిక్ అంతా కరిగించి అదేదో డ్రాయర్ చేపిలని చూస్తున్నాడు. ప్లాస్టిక్ డ్రాయర్ ఏదో కవర్ డ్రాయర్. ప్లాస్టిక్ అంతా కరిగించి అదేదో డ్రాయర్ చేపిలని చూస్తున్నాడు. ప్లాస్టిక్ డ్రాయర్ ఏదో కవర్ డ్రాయర్. డైర్ కాదు, మధ్యలో ఆడ వరకు 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు అమ్ముతాడు ఎంత? 5. అది కూడా ఏంటికి పెట్టుకున్నావు? కొన్ని అమ్మేసి నువ్వు కొంతలే. అది కూడా ఏంటికి పెట్టుకున్నావు? కొన్ని అమ్మేసి నువ్వు కొంతలే. 5 ఎకరాలు నువ్వు కొనాలంటే పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు 5 ఎకరాలు అమ్ముతాను. 5 ఎకరాలు కొంచెం అర్జెంట్, డబ్బులు అర్జెంట్ అమ్మేసే. ఏం రా ఎంత చెప్పు, ఆడవారి చెప్పు చూపే. నువ్వు నీ సత్తాతుంది అన్న. ఇంత ముందు దుబాయ్, సౌదీ, ఈడ మళ్ళా వేరే అదేదో కంట్రీ పోయినాడు, ఆఫ్రికా. ఆడిపోయి వాళ్ళు ముసలు ఉంటారు కదా, బాత్రూమ్ ఎత్తేది, వాళ్ళు బాత్రూమ్ ఏమైనా చేసుకుంటే కడిగేది, కష్టపడి సంపాదించినాడు. ఇప్పుడు ఇటుకు వచ్చి బాగా సెటిల్ అయినాడు. బాత్రూమ్ ఎత్తేది, వాళ్ళు బాత్రూమ్ ఏమైనా చేసుకుంటే కడిగేది, కష్టపడి సంపాదించినాడు. ఇప్పుడు ఇటుకు వచ్చి బాగా సెటిల్ అయినాడు. ఓ రేట్ నువ్వు మాట్లాడు,
అవన్నీ ఎందుకు లేనా ఎకరా నీకు చెప్పినా కదా పక్క పోయి కొంచెం మాట్లాడుకొని అన్న మాట్లాడు. చెప్పింది చెప్పి ఇక్కడ చూడు ఫస్ట్ చూపు ఇక్కడ ఇక్కడ ఎకరా వచ్చేసి చెప్పునా 200 చేసుకో. ఎకరా వచ్చేసి చెప్పునా 200 చేసుకో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 200కా? మళ్ళా 200కే బిఎస్ కాడా 200 కడుతున్నా అడిగి రేట్ తగ్గట్టు ఏడొస్తుంది 200కే ఏడొస్తుంది ఏడగొన్నావు ఏడగొన్నావు చిత్రపురం కాడా మళ్ళా బికేస్ కాడా మళ్ళీ కనగానపల్లి చింత చెట్టు కింద కాదు కనగానపల్లి అవన్నీ కొన్నామా బాబు అవన్నీ ఆస్తులు మనవే. అవునా మళ్ళా ఉన్నారా వాళ్ళు మనుషులు ఏంటుకుంటారా బా మళ్ళా అంత తక్కువ కొద్దులే 200 కొన్నావా గుమ్మం కొడుకు అర్జెంట్ కాబట్టి గుమ్మం కొడుకు అర్జెంట్ కాబట్టి కాదు నువ్వు పెట్టే కవర్ డ్రైవర్ ఫ్యాక్టరీకి మళ్ళా 200 రూపాయలు పెట్టి స్థలం ఎకరా కొంటారా? బాగా ఉండాలి 200కి. అవును బాబు ఏంది చెప్పింది చెప్పిండే ఏంటంటే చెప్పు తలకాయం తిరుగుతుందే నా మర్యాద దీళ్ళని చూస్తానవా? ఏం మారాదు ఏంది ఎట్లా మంచిని పట్టుకొచ్చినావు లేదా ఏ కన్ను కొడతానవేమి ఏ కన్ను కొడతానవేమి నా కొడుకు ఇస్తారా అవసరం తీసుకోలేదు లేదో ఏమే అవసరము ఉంది అవసరం ఉంది మళ్ళా రెస్పెక్ట్ గుండు పెట్టి ఏంది రౌడీ ఏరు పెట్టుకో గుండు పెట్టుకుంటే తీసుకోవట్లేదు కొంచెం వల్ల పెట్టుకో అవసరం ఉంది కాబట్టి మాట్లాడు పక్క పోయి కొంచెం మాట్లాడు. వద్దు ఉండు. 200కి ఎవర్రా నీకు ఎకరా అమ్మేది? ఏంటి కమ్మడు అమ్మేది మనకు ఉండేదా? మనం ఏడ కొనలే 5 ఎకరాలు నీకు రేట్ చెప్పినాను. ఓపెన్ చెప్తాడు మేము అసలు కొనిందిలే మాకు యా భూమి లేదు బొచ్చు లేదు వేసుకునే సరికి బట్టలు కూడా లేవు బట్టలు కూడా లేవు అంటే వీడు ఇప్పుడు బిల్డప్ దిగినాడా? మళ్ళా నేను అడిగి చెప్పినా ఎంతో తక్కువకి వస్తుంది ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకని చెప్పంటే ఈడు డ్రైవర్ ఫ్యాక్టరీ పెడతాడని అబద్ధాలు చెప్తావు. ఏమరా అంత మళ్ళీ ఎంత సోదింగితివే కాదునా 200కి ఎవడిస్తారా నీకే? ఎవడిస్తాడు నీకే? ఇప్పుడు మళ్ళా నేలకు కొరుకుతావు పాపం. ఆ మనిషికి చెప్పినాను రేట్ ఎంత సరిపోయేటట్లు చెప్పినాను. లోపల చేయొచ్చు ఏం 200కి కాదులే నువ్వు 300కి ఇప్పా ఆయనకి అంగి పట్టుకుంటాడు 300కి వద్దులే చెప్పాను 500కి ఇప్పిద్దురా. కదా సిద్ధలాపురము బీకేఎస్ నేను 500 ఇస్తా 200 అన్నావు కదా 300 కష్ట ముష్టి పెట్టుకో 300 పెట్టుకో తిను నాకు కొని లేదు మంచి రియల్ ఎస్టేట్ మంచి మంచి పట్టున్న వ్యక్తులే తీసుకో మంచి మంచి పట్టున్న వ్యక్తులే తీసుకో నాకు తెలుసు జల్లు పెట్టుకుని వస్తాడా ఎవడైనా జల్లు పెట్టుకుని వస్తాడా ఎవడైనా మళ్ళీ ఆడ పెట్టుకొని వచ్చిన వాడు పేపర్ అంటే టిష్యూ పేపర్ లేదా యా పేపర్ అనుకుంటున్నాడు స్థలం పేపర్ ఇస్తారు కదా అంటే తిని చెయ్యి ఊడ్చుకునేది అనుకుంటా రిజిస్టర్ పేపర్ ఉందా ఎవరు నా కొడక లేపు 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 ఉండు లాస్ట్ కి ఎంతకి లాస్ట్ ఎంతకి ఇప్పిస్తావు ఎకరా ఎంతకి ఇప్పిస్తావు ఎంతకి ఇప్పిస్తావు లేదా ఇది ఎంత కొంటావు దగ్గర రమ్మంటావేంది చెప్పు ఎంత కొంటావు ఇది ఎంత కొంటావు ఇది 300 బాబు బిల్డప్ మళ్ళా 300 ఎంత కొంటావు మరసంగి చెప్పు 1000 రూపాయలు సార్ ల్యాండ్ చెప్పు 1000 రూపాయలు తేరా 1000 రూపాయలు తీసుకో 5 ఎకరాలు నీతో ఈయన ఏంది రూపాయి ఉందే ఒక్క నిమిషం చెడ్డీ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు కదా లోపల చెడ్డీ కూడా వేసుకోండి చూసుకోగలండి చెడ్డీ కూడా వేసుకున్నా నువ్వు చెడ్డీ ఫ్యాక్టరీ పెడతానవని ఈయనంత గబ్బు నా కొడుకు ఆడ దొరికినా నీకు
చంపేస్తా నా కొడక చంపేస్తున్నాడు చెప్పు లేకుంటే వాడి నుంచి బంకపోతావు నువ్వు కొట్టిస్తావు అన్ని చంపేపిస్తావు నువ్వు ఏంది నువ్వు అన్నీ చెప్పు నేను ఏదో నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటావు 200 వస్తుందంటే వాడి మొఖం చూడు చెప్పు చూడు చెప్పు చూడు ఏం మోడలు మొగం లే మనం భయపడే రకమే మనం ఎప్పుడు ఏమైనా కొనలేదా అదే కదా ముష్టి ఎంత పడేస్తా 10 ఎకరాలు ఇచ్చిపో 10 రోజుల తర్వాత వచ్చి ఆయన అందరికీ నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ అంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు బా నీ కొనుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి, అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవంటే అట్లా కాదు, వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, చేస్తే కాంటాక్ట్ అవుతాం, ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. కనపడు దీనికంతా కంచి చేపించేసి ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాను, ఫ్యాక్టరీలో నువ్వు పని చేయను చెప్పు పిలుసు, నువ్వు పోద్దనా నువ్వు సిటీకి వేయద్దు, సిటీకి వేసుకుంటా మరసగా మాట్లాడినా, నేను మరసగా మాట్లాడినా, నువ్వు మరసగా మాట్లాడాలి కదా. 10 ఎకరాలు నాకు ఇచ్చేసి 10 రోజుల తర్వాత కనబడు ఇచ్చేసి 10 రోజుల తర్వాత కనబడు రేటు అన్న మాట్లాడతాడు, అన్న ఫైనల్ చేసేసి ఎంత చెప్పేసి 10 ఎకరాలు ఇచ్చేసాయి 10 రోజులు నా దగ్గర పెట్టేసి పేపర్ గీపర్లు అన్ని ఇచ్చేసాయి, ఫ్యాక్టరీ కట్టించేస్తా నాకు నువ్వు చెప్పేది చెప్పేది అన్నం చూసి పెట్టుకుంటాం. నన్నే పెట్టుకుంటావా? 200 ఇస్తారు డైలీకి. ఎట్లా కనపడుతున్నారా? 200 ఇస్తారు డైలీకి. ఎట్లా కనపడుతున్నారా? 10 ఎకరాలు పెట్టుకొని నేను జీడే ఫ్యాక్టరీ కట్టించి మామూలు మీరు పొలానికి వచ్చి కొనుక్కోకుండా స్థలం కొనుక్కోకుండా పోతే మీరు ఏదో కట్టేపించుకొని పని చేయించుకుంటారు కదా. కట్టేపించేది గొర్రెలు ఎరిగిండే ఎత్తేపిత్తా ఇప్పుడు, ఎరిగిండే ఎత్తేపిత్తా ఇప్పుడు. అదైతే అయితే బాగా ఎత్తుతాడు, దాని మీద తరం అవుతాడు. మళ్ళీ అంతే మన రేటు కుదరకపోతే ఇక్కడ పని చేయాల. ఎట్లయితే పనికి పెట్టుకుంటా అన్నావు వాళ్ళు కూడా అదే పాలసీ. బుక్ రాజమంతులు ఎంత పోతాను అనుకున్నా ఇప్పుడు ఎకరా 10 లక్షలు, నువ్వు 200 ఉత్తర 200 అడుగుతా. ఎన్నకు చెప్పినా చెప్తే అంటే ఇట్లా చేస్తావు కదా ఏ మూతోడా తప్పికేనా గొర్రెదన్న అట్లా తాపండి తాపిచ్చేస్తాలే నా వద్దు నోట్లో ఓపిచ్చేస్తా. గొర్రెదన్న అట్లా తాపండి తాపిచ్చేస్తాలే నా వద్దు నోట్లో ఓపిచ్చేస్తా. ఫైనల్ రేటు మాట్లాడు. ఎవరు ఎంతో చెప్తాడు, ఎత్తుకోపిచ్చి గొర్రెలు కాపిచ్చేస్తా. కడుపు కన్నం తినేవాడు అయితే వాంతో రేట్ మాట్లాడు. తెలుసా ఈడ గొర్రెలు పీ ఎత్తే పెత్తా, గొర్రెలు పీ ఎత్తే పెత్తా. ఎత్తే పిచ్చది కాదు, తినిపి కాదు తినిపి మంచి ప్లాన్ తినిపి అవతరాలు ఏమన్నా పని చేసుకున్నాయలా నువ్వు. 200కి ఎకరా అంటాయి నా కొడుక్కి.